హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఉల్లి చట్నీని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దామండి. కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు ఈజీగా టేస్టీ ఉల్లి చట్నీని ప్రిపేర్ చేయొచ్చు. అలాగే దోశ, రైస్లోకి చట్నీ చాలా బాగుంటుందండి. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 6 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చి, 1 రెబ్బ కరివేపాకు వేసి ఫ్రై చేయండి. ఇవి వేగాక 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా కట్ చేసి యాడ్ చేయాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఈ ముక్కల్ని బాగా మగ్గించండి. మన మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించుకోవాలి. మరీ ఎర్రగా మగ్గించకూడదండి. ఇలా వీడియోలో చూపించే విధంగా మగ్గించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా మగ్గిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసి దీన్ని ప్రక్కన పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ తీసుకొని దీనిలో చల్లారిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. దీనిలో కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేస్తేనే కారంగా ఈ చట్నీ చాలా బాగుంటుందండి. అలాగే దీనిలో రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఒక నిమ్మకాయని తీసుకొని దాని రసం కూడా యాడ్ చేసుకోండి. మరీ పులుపు ఎక్కువగా ఉంటే బాగోదండి, సరిపడి పులుపుని యాడ్ చేసుకోండి. ఇలా రసం యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 1 లేదా 2 సార్లు మాత్రమే బ్లెండ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా బ్లెండ్ చేయకూడదండి. చూడండి, ఇలా మనకి కచ్చా పచ్చాగా బరకగా ఉంటేనే ఉల్లి చట్నీ అనేది చాలా బాగుంటుంది. మరీ ఎక్కువగా బ్లెండ్ చేసుకుంటే ఉల్లి చట్నీ అనేది మరీ మెత్తగా అయిపోయి టేస్ట్ బాగోదు. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ ఉల్లి చట్నీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీతో మనం రైస్ అలాగే దోశలో కూడా సర్వ్ చేసుకోవచ్చు. తప్పకుండా మీరు ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే తప్పకుండా మన ఇల్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.